ఎన్నికల సందర్భంగా ఇచ్చిన యూత్ డిక్లరేషన్ను కాంగ్రెస్ పార్టీ విస్మరించడం దుర్మార్గమని డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ మండిపడ్డారు. అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం దాటినా యూత్ డిక్లరేషన్ను హామీకే పరిమితం చేయడం దురదృష్టకరమని పేర్కొన్నారు. శనివారం గోదావరికని గౌతమ్ నగర్లో భారత ప్రజాతంత్ర యువజన సమైక్య రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ మాట్లాడుతూ ఓట్ల కోసం తెలంగాణ యువతకు అనేక హామీలను ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కాంగ్రెస్ హామీలను నమ్మి ఆ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో నిరుద్యోగ యువత కీలక పాత్ర పోషించారని, అలాంటి యువతకు ఇచ్చిన హామీలను విస్మరించడం అన్యాయమని పేర్కొన్నారు. యూత్ డిక్లరేషన్ అమలు కోసం ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కలెక్టర్ల కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగ నియామక దరఖాస్తుపై 18% విధించిన జీఎస్టీని ఉపసంహరించుకోవాలని, నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భారత ప్రజాతంత్ర యువజన సమైక్య డివైఎఫ్ఐ తెలంగాణ రాష్ట్ర విస్తృత సమావేశాలు పెద్దపల్లి జిల్లా గోదావరికని పట్టణంలో నిర్వహించుకోవడం జరుగుతున్నది. నిన్న ఈరోజు 2 రోజుల పాటు ఈ సమావేశాన్ని ఇక్కడ నిర్వహించుకున్నాం. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి ప్రతినిధులు హాజరు కావడం జరిగింది. ఈ 2 రోజుల పాటు జరిగినటువంటి సమావేశంలో రాబోయేటువంటి భవిష్యత్తు యువజనోద్యమ కర్తవ్యాలను రూపొందించుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పాలన ముగిసింది. ప్రజా విజయోత్సవ సభలు కూడా ముగిసినాయి, ఘనంగా నిర్వహించింది రాష్ట్ర ప్రభుత్వం. కానీ ప్రజలకు ఇచ్చినటువంటి ప్రధానంగా నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలు అమలు చేయలేదు. హామీలను అమలు చేయాలని చెప్పేసి జనవరి 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టరేట్ల ముందు నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి 4016 రూపాయలు వెంటనే ఇవ్వాలని చెప్పేసి అందుకు అనుగుణంగా ఈరోజు జరుగుతున్నటువంటి క్యాబినెట్ మీటింగ్లో నిరుద్యోగుల అంశాన్ని ప్రధాన ఎజెండాగా తీసుకొని చర్చించాలని చెప్పేసి ఈరోజు డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. అదేవిధంగా కేంద్రంలో అధికారంలోకి 3వసారి అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ప్రతి ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పింది. కానీ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించకుండా ఈరోజు రైల్వే రిక్రూట్మెంట్లో ఆల్రెడీ పనిచేసినటువంటి రైల్వే ఉద్యోగులని ఎవరైతే విరమణ చెందినరో, పదవి విరమణ చేసినో వాళ్ళతోనే మళ్ళీ రిక్రూట్ చేసే విధంగా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాన్ని కూడా రద్దు చేసి ఇప్పుడు ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు నోటిఫికేషన్లు ఇవ్వాలని చెప్పేసి దాదాపు ఒక రైల్వే శాఖలోనే 3 లక్షల ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయి. అట్లా కేంద్రంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా 60 లక్షల ఉద్యోగ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి పార్లమెంట్ సాక్షిగా మంత్రి గారు చెప్పడం జరిగింది. కాబట్టి కేంద్ర ప్రభుత్వం కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశం కల్పించేందుకు ఖాళీ పోస్టులన్నింటినీ కూడా భర్తీ చేయాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తాను. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ యువతకు ఇచ్చినటువంటి హామీలను అన్నింటినీ అమలు చేయాలని చెప్పేసి జనవరి మాసం మొత్తం కూడా నిరుద్యోగ యువతని సమీకరించి రాబోయే పోరాట కార్యాచరణ ఈ సమావేశాలు నిర్వహించుకోవడం జరిగింది. కాబట్టి నిరుద్యోగ యువకులు అదేవిధంగా విద్యార్థులందరూ కూడా డివైఎఫ్ఐ చేసేటువంటి పోరాటాల్లో భాగస్వామ్యం కావాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం యూత్ డిక్లరేషన్ హామీలను అన్నింటిని కూడా అమలు చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. విద్యా ఉపాధి నిరుద్యోగ సమస్య పరిష్కారం కోసం పనిచేస్తూనే ఈ రాష్ట్రంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో డివైఎఫ్ఐ అగ్రభాగాన ఉంటా ఉంది. విద్యా, వైద్యం, ఉపాధి తదితర సమస్యల మీద, ప్రజా సమస్యల మీద పనిచేస్తూ ఉంది. ఆ రకంగా నిన్న ఈరోజు డివైఎఫ్ఐ రాష్ట్ర విస్తృత స్థాయి సమావేశాలని పెద్దపల్లి జిల్లా గోదావరికలో నిర్వహించుకొని రానున్న కాలంలో రాష్ట్రంలో డివైఎఫ్ఐ చేపట్టబోయే సామాజిక, సాంస్కృతిక, సేవా కార్యక్రమాల మీద చర్చించుకోవడం జరిగింది. ఆ రకంగా ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపాలన పేరుతోటి అధికారం చేస్తామని చెప్పేసి చెప్తున్న కాంగ్రెస్ పార్టీ 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ఒక నినాదంతో అధికారంలోకి వచ్చింది. ఏడాదిలో 1,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది. ఏడాది పాలన అయింది. దాంట్లో 50,000కు మించి ఉద్యోగాలు తప్ప 1,00,000 ఉద్యోగాల హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదు. అందుకనే ఈ ప్రభుత్వం ఈ కాలంలోనైనా సరే 2వ సంవత్సరంలో అడుగుపెట్టింది కాబట్టి 2 లక్షల ఉద్యోగాల హామీని పగడ్బందీగా అమలు చేయడంతో పాటు అదేవిధంగా స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని చెప్పేసి పెద్ద ఎత్తున హడావుడి ఆర్భాట ప్రచారం చేస్తూ ఉంది. దాంట్లో ఎంతమంది నిరుద్యోగులకు ఈ రాష్ట్రంలో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసి ఉపాధి అదేవిధంగా ఇతరత్ర నైపుణ్యాన్ని పెంచేటువంటి కార్యక్రమాలు చేస్తారో దాని మీద కూడా స్పష్టమైన వైఖరి ప్రకటించాలని చెప్పేసి డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం.
ఈ సమావేశాల్లో డివైఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు బషీరుద్దీన్, గడ్డం వెంకటేష్, తిరుపతి శివవర్మ, తిరుపతి నాయక్, కృష్ణా నాయక్, మల్లం మహేష్, జగన్, పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె సాగర్, రాష్ట్ర నాయకులు శ్రావణి, టీకానంద్, మధుకృష్ణ, హష్మి, రమేష్, సాంబమూర్తి, ప్రవీణ్, మహేష్, శ్రీను, జి మహేష్, శివశంకర్, వీరబాబు, శివకుమార్, కృష్ణ, సురేష్ తదితరులు పాల్గొన్నారు.